అహల్యని బాస్ ఇందిరా బాక్స్ ఎక్కడుందో చెప్పమంటూ గొంతు నులిమేస్తూ ఊపిరాడకుండా చేస్తూ టెర్రస్ పై నుండి కిందికి తోసేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అహల్య. వాళ్ళిద్దరి మధ్యలో తోపులాట జరుగుతూ ఉంటుంది. మరోవైపు తెల్లవారగానే గౌతమ్ ఇంటికి, అదే అర్జున్ ప్రసాద్ ఇంటికి ఒక ఎస్ఐ, ఒక ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక బ్యాగ్ పట్టుకొని వస్తారు. ఎస్ఐ సైలెంట్గా వచ్చి కానిస్టేబుల్కి సైగ చేయగానే కానిస్టేబుల్ అక్కడ టేబుల్ పైన ఒక శారీ, ఒక టవల్, ఒక పట్టీ, గాజులు అవన్నీ టేబుల్ పైన పెట్టేస్తారు. దాంతో గౌతమ్, అర్జున్ ప్రసాద్, సుభద్ర అందరూ షాక్ అవుతారు. గౌతమ్ వెళ్ళి అక్కడ టేబుల్ పైనున్న పట్టీని పట్టుకొని చూస్తూ ఉండగా అవంతిక, ఆ శారీ అహల్యది కదా, ఆ గాజులు కూడా అహల్యవే అని అనగానే, నిన్న మాకొక ఫోన్ వచ్చింది. అందులో ఒక అమ్మాయి కొండ మీద నుండి దూకబోతుందన్న ఇన్ఫర్మేషన్ మాకొచ్చింది. మేము వెళ్ళి చూసేసరికి అక్కడ నుండి ఆ అమ్మాయి కొండ మీద నుండి దూకేసింది. ప్రాణాలు పోయాయి. చాలా హైట్ నుండి దూకడంతో ముఖం మొత్తం ఛిద్రమైపోయింది అని చెప్పగానే అర్జున్ ప్రసాద్, సుభద్ర, గౌతమ్ ముగ్గురు షాక్ అవుతారు. ఆ అమ్మాయి ముఖం కూడా గుర్తుపట్టలేకుండా ఉంది అని ఎస్ఐ చెప్పగానే ఒక్కసారిగా కుప్పగూలిపోతాడు గౌతమ్. అహల్య నిజంగానే చనిపోయిందా? ఆ బాస్తో జరిగిన తోపులాటలో అహల్య కింద పడిపోయిందా, లేదంటే బాసే కింద పడిపోయాడా? అహల్య లేదని, చనిపోయిందని తెలుసుకున్న గౌతమ్ పరిస్థితి ఏంటి? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడా? అహల్య బ్రతికే ఉందని గౌతమ్ తెలుసుకోగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.